ఉత్తమమైన పనిగా మనందరికీ ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఇక్కడ మనం హిందూ ధర్మాన్ని దాదాపు వదిలేయడం జరిగింది. అంటే హిందూ నాగరికతను వదిలేయడం జరిగింది. దానివల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింది. సుమారు మా బాల్యంలో ఒక ఇంట్లో 4 తరాలు ఉండేవాడు. అంటే చిన్నపిల్లలు, యుక్త వయసులో, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా. ఆ ముసలివాళ్ళ కష్టసుఖాలు పిల్లల దగ్గర నుంచి నేను చూడటం జరిగింది. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దాని ఫలితంగా మనం ఈరోజు ఆరోగ్యం పోగొట్టుకున్నాం, ఆత్మీయత పోగొట్టుకున్నాం, ఇంకా రకరకాల ప్రాబ్లం, పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇన్ని ఇబ్బందుల్ని మనం ఎదుర్కోగలవలసి వస్తున్నది. కావున మళ్ళీ మన హిందూ సనాతన ధర్మాన్ని మనందరం మన కుటుంబాల్లో ఎంతో కొంత దాన్ని పాటిస్తూ మన పూర్వ విధానాన్ని ఆచరించి మంచి భవిష్యత్తు కోసం మన పిల్లల్ని మనం పెరగాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు మహిళా వక్త శ్రీమతి గుంటుపల్లి తులసి కుమార్ గారు ప్రసంగిస్తారు. 10 నిమిషాల సమయం. ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా, హిందూ బంధువులందరికీ, పెద్దలకు, పిల్లలకు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు, ఈ బాధ్యతను స్వీకరించి ఇంత ఘనమైన ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిందూ సమ్మేళన సమావేదిక నుంచి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడకు వచ్చినటువంటి అందరూ కూడా ఒక్కసారి మీ మనసుని ప్రశ్నించుకోండి. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పిల్లల్ని తీసుకొని చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడకు విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే మీ అందరికీ మొహంలో ఒక విధమైనటువంటి వింత కాంతి, అదేవిధంగా ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు మీ అందరూ కూడా, నాతో సహా. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతదేశ సాంప్రదాయం, సంస్కృతి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మన సాంప్రదాయం ఏంటో తెలుసు, మన సంస్కృతి ఏంటో తెలుసు, మన సనాతన ధర్మం అంటే కూడా తెలుసు. కానీ ఆ పదాలకి అర్థాన్ని తెలుసుకున్నా కానీ వ్యవహరించలేనటువంటి స్థాయిలో చాలా మంది ఉన్నాం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే మన భారతదేశం నుంచే నేర్చుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తి పరంగా కానీ, ఆచార వ్యవహారాల కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ, ఏదైనా కానీ ఇతర దేశాలు మనల్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఎన్నో యుగాల నుంచి మన సంప్రదాయం ఆ విధంగా ఉంది. గౌరవనీయమైనది మన సంప్రదాయం. మనం అవన్నింటినీ కూడా గత కొన్ని కాలంలో మనం కొంచెం పాశ్చాత్య వ్యవహార శైలిని అలవాటు చేసుకొని అవే చాలా మంచిగా ఉండేటువంటి ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ మార్పులే నటులకు ఎవరిలో ఉద్దేశించి మనల్ని మనం బాగు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. మన సంస్కృతిని, మన యొక్క భాషాపరమైనటువంటి కానీ, మన సనాతన ధర్మాన్ని కానీ ఇతర దేశాలు గౌరవిస్తున్నప్పుడు మనం ఇతర దేశాల యొక్క వ్యవహార సరళిని మనం అనుసరించడం ఎంతవరకు సబబు అని ఫస్ట్ మీరు ప్రశ్న వేసుకోండి. మనం మన శైలిని, మన వేషధారణ కానీ, భాష కానీ, మన యొక్క ఆచార వ్యవహారాలు కానీ చాలా గొప్పవి. ఇతర దేశాల వాళ్ళు కూడా మన
వాళ్ళందరూ పూర్వకాలంలో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అలా పిల్లలు వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, బాబాయిలు, పిన్నులు, మేనత్తలు వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండడంలో పిల్లలకి చాలా మంచి ఆటలు, అలానే బంధువులంటే ఏంటి, వాళ్ళతో ఎలా మెలగాలి, ఇవన్నింటినీ కూడా మనం నేర్చుకుంటానే వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఇంటికి ఒకళ్ళు, భార్య ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, భర్త ఉద్యోగం చేసుకుంటూ వెళ్తాడు. ఈ చిన్న పిల్లవాళ్ళని ఈ చిన్న కిడ్ సెంటర్లో పడేస్తారు ఉదయం అనగా. మళ్ళీ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొని వస్తారు. మరి తల్లిదండ్రులకి బిడ్డల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? మరి అలానే ఓల్డేజ్ హోమ్లో ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే ప్రేమ అనేది తల్లిదండ్రులకి బిడ్డలకి దూరం అయిపోయింది అన్నమాట. వీళ్ళని అలా హాస్టల్స్ లో వేసి దూరంగా పెట్టి చదివిస్తున్నప్పుడు తల్లిదండ్రుల పైన పిల్లలకి ఉండదు, పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండదు. ఎక్కడైనా పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు పక్కనే కూర్చొని ఆ పిల్లవాళ్ళ యొక్క బాధ ఏంటో తెలుసుకోవాల్సినటువంటి టైం కూడా ఈ రోజుల్లో పేరెంట్స్కి లేదు. వాళ్ళ హడావుడి, పిల్లల హడావుడి, డబ్బులు ఉన్నాయి, హాస్టల్స్ లో పడేద్దాం, వాడే చదువుకుంటాడు. బయటికి వెళ్ళినటువంటి పిల్లలకి భద్రత ఉందా? లేదు. రకరకాలైనటువంటి ఫ్రెండ్షిప్ తో చేరి ఎలా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. మనం భద్రతమైన సమాజంలో మన పిల్లల్ని పెంచగలుగుతున్నామా, మనబట్టగలుగుతున్నామా ఆలోచించండి అందరూ కూడా. అతి కొద్ది సమయంలోనే మన హిందువులకి రక్షణ లేనటువంటి వ్యవస్థ వస్తుంది. చాప కింద నీరులాగా. ఒక్కసారి కళ్ళు తెరవండి హిందువులాగా, ఒక్కసారి కళ్ళు తెరవండి. మనం ఎలా ఉన్నామో, అభద్రతా భావంతో ఉన్నామో లేదో ఒక్కసారి మీ మనసుని టచ్ చేయండి, తెలుస్తుంది. ఎక్కడెక్కడ పాకిస్తాను ఇతర మరి హిందువులు తరిమి కొట్టడం ఏంటండి? బంగ్లాదేశ్ లో హిందువులు తరిమి కొడుతుంటే హిందువులు ఎలా ఉన్నారో ఒక్కసారి మీరు టీవీలో చూడలేదా? మన దేశంలో ఉన్న వాళ్ళకి మనం రక్షణ ఇస్తాం, కానీ మన వాళ్ళకి ఇతర దేశాల్లో రక్షణ లేదు. అటువంటిప్పుడు హిందువులందరూ ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మనమందరం కలిసికట్టుగా ఉంటేనే మన దేశాన్ని, మనల్ని మనం కాపాడుకుంటాం. మన బిడ్డల్ని రాబోయే ఫ్యూచర్లో చాలా భయంకరమైనటువంటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాం. మన దగ్గర డబ్బులున్నా ఏమున్నా మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఒక్కసారి మీ అందరూ కూడా ఏకతాటిపైన రావాలి. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలు కొంచెం అడిగే నాదుడు లేడు. మరి పవిత్రమైనటువంటి దేవాలయాన్ని పడగొట్టుకుంటే మన ఐక్యంగా ఉంటే ఎవరైనా బాధపడతారా? హిందూ దేవాలయాన్ని, మన దేవాలయాన్ని మనం ఎంతో గౌరవంగా భక్తిగా పూజించుకుంటాం. అటువంటి దేవాలయాన్ని పగలగొట్టుకుంటే మనలో ఐక్యత చేసేవాళ్ళు లేరు. గుంటూరులో పాఠశాల ఎదురుగా దుర్గాదేవి టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. అది అర్ధరాత్రి సమయంలో వచ్చి బుల్డోజర్ పెట్టి ఆ దుర్గమ్మ తల్లి చెయ్యి ఒక చోట, తల ఒక చోట, కాలు ఒక చోట కట్టాలిలో చేసేసారు అర్ధరాత్రి సమయంలో వచ్చి. అదేంటంటే రోడ్డుకి దగ్గర అడ్డంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గుడికి దుర్గమ్మ తల్లి అంటే మనం చాలా భయంకరం, ఒక విధమైనటువంటి భక్తితో ఉంటాం. మరి దేవుళ్ళ గుడులకి రక్షణ లేవు, దేవుళ్ళ విగ్రహానికి రక్షణ లేవు. ఇలాంటి పరిస్థితిలో ఉంటే మనం ఏం చేయాలి? మనమందరం ఐక్యంగా ఉంటే ఇటువంటి జరుగుతాయా? మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా లేదా? ఈ ఇండియాలో పుట్టాం, ఇక్కడ గాలిని పీల్చుకుంటున్నాం, ఇక్కడ నీటిని తాగుతున్నాం, ఈ మట్టిలోనే కలిసిపోతున్నాం. అటువంటి ఈ భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. అందరూ ఆలోచించండి, మాట్లాడేందుకులే అనే ధోరణి మాత్రం మీరు విస్మరించండి. ఎందుకంటే ఎక్కడో జరుగుతుంది మాట్లాడమే అనుకోకూడదు. మన ఇంటికి రావచ్చు, మన దాకా రావచ్చు, మన బిడ్డల దాకా రావచ్చు. అప్పుడే వాళ్ళు కాపాడతారు. యూనిటీ అనేది ఉండాలా లేదా? అందరికీ ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. నాకెందుకు
ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచి ఇన్వైట్ చేశారు. బాపట్లలో ఉండి కొద్దిమంది జనమేనా? సండే రోజు కూడా ఖాళీ ఉండదా? ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం! ఈ కార్యక్రమం చూడడానికి మీకు టైం లేదా? మీకు టైం లేకపోతే భగవంతుడు కూడా మీకు టైం లేకుండా చేస్తారు. ఇది ఒక్కటి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఈ భూమిని నివసించడానికి కూడా మీకు టైం లేదు. ఖచ్చితంగా మనలో చైతన్యం రావాలి, శక్తులను పూరించాలి, హిందువుల ఐక్యంగా ఉండాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. ఇవన్నీ ఉండాలి అంటే మన పూర్వకాలంలో ఎలా ఉన్నాము, ఎలా పెంచుకున్నారు మనల్ని, మనం మన పిల్లల్ని ఎలా పెంచుకున్నాం? ఈ డీవియేషన్ ఒకసారి ఆలోచించండి పేరెంట్స్. నెక్స్ట్ మహిళలు. మహిళా మండలికి కుటుంబ వ్యవస్థలో ప్రథమ పాత్ర ఉంది. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ దేశాన్ని పరిరక్షించడంలో కూడా మీ బాధ్యత ఉందా లేదా? అలాగే మన యొక్క పేరెంట్స్, ఇంట్లో తల్లులు, మహిళా మండలి ముందు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి విషయాలు నేర్పండి. మన పురాతనమైనటువంటి మరి మహనీయుల యొక్క భగవద్గీత, పురాణాలు, మహాభారతాలు, ఈ కథలని చాలా మందికి తెలియట్లేదు. అవన్నీ చెప్పేది ఎవరు? ఎవరికి వాళ్ళకి పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునేటువంటి టైం పేరెంట్స్ ఉండడం వల్ల అవసరం అయితే గమనించేస్తారు. ఏం చేస్తున్నారో తెలియదు. ఎలా ఉందండి సమాజం? భద్రతమైనటువంటి సమాజంలో పిల్లలు ఉన్నారా? పిల్లలు పొద్దునైతే కాలేజీకి, ఇంటికి క్షేమంగా వస్తున్నారా? వాళ్ళు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? మా అమ్మాయిని ఒక స్టడీ మనీ చేస్తున్నారు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. పిల్లలు చదువుకోవాలంటే ఏకాంతంగా రూమ్లో వాళ్ళకి సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో వీళ్ళు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళి కనుక్కోవడం, మన అమ్మాయి ఎవరితో అంటే నిజం ఏమని కాదు, మన పిల్లలు మనం కాపాడుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి మంచి మంచి బోధనలు తెలియదు. ఇంటి దగ్గరే తల్లిని బాధ్యత తీసుకోవాలి. తండ్రి కూడా వారానికి ఒకసారైనా ఎవ్రీ సండే ఏదో పిల్లలకి షాపింగ్ తీసుకెళ్ళడం, సినిమా తీసుకెళ్ళడం, అవి ముఖ్యం కాదండి. వారానికి ఒక రోజైనా మన పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ఉండాలో పేరెంట్స్ నేర్పండి. వాళ్ళకి నీతి నియమాలు నేర్పండి. అలాగే డ్రెస్ కోడ్, ఇది చాలా మందికి కోపం వస్తుంది. మన భారతదేశ సంస్కృతిలో లేడీస్ చక్కగా చీర కట్టుకొని, వెడల్పుగా బొట్టు పెట్టుకొని, చేతికి గాజులు వేసుకొని, మరి ఈ విధమైనటువంటి డ్రెస్ మనలో చూస్తే విదేశాల వాళ్ళు సైతం చేతులు ఎత్తి నమస్కరిస్తారు. అంతటి గొప్ప సంప్రదాయం. మరి మనమేం చేస్తున్నాం? మీరు ఒకసారి మీ పిల్లలకు చూడండి. విపరీతమైన డ్రెస్సులు వేల వేలు ఖర్చు పెట్టి షాపింగ్కి తీసుకెళ్ళి పొట్టి పొట్టి బట్టలు, మగ పిల్లలేమో నైట్ ప్యాంట్లు ఫుల్గా వేసుకుంటున్నారు, టీ షర్ట్లు వేసుకుంటారు. వాళ్ళ బాడీ ఏం కనపడదు. ఓన్లీ గ్లాసులు మాత్రం కళ్ళు ఇంటి దగ్గర షాపింగ్ తీసుకెళ్ళి ఎలా డ్రెస్సులు ఇస్తున్నారు, ఏ సందేశం ఇస్తున్నారు, ఎలా పెంచుతున్నారు మీ పిల్లల్ని? ఒక్కసారి మీ మనసుని ప్రశ్నించుకోండి. అలా ఎవరైనా అలాంటి బట్టలు వేసుకుని బయటకు వెళ్తే పరికరాల చూపులన్నీ వాళ్ళ మీద ఉంటాయా లేదా? ఇది ఎవరైనా ఒకరంటే సోషల్ మీడియా ఉంది కదా, ఆపేస్తారు వాళ్ళు. అది తప్పండి. మనం మన పిల్లల్ని మంచి వినయ వివేకంతో పెంచడమే కాదు, వాళ్ళకి చక్కటి వస్త్రాలను ఇవ్వండి. చుడీదారు వేసుకోవచ్చు, శారీస్ కట్టుకోవచ్చు, హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు. ఇంకా బాడీ కనపడకుండా ఉండేటువంటి డ్రెస్సులు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పడేసి మగ పిల్లలు వేసుకోవడం లేదా మా పిల్లలు చేతులు గాలి ఉంటేనే అమ్మాయిని ఈ పొట్టు పెడతారు ఏదో ఒక చుక్క, కానీ ఇక్కడ
పంపినాను. అవన్నింటినీ మీరు విస్మరించకూడదు. మీ టైం పిల్లల మీద కేంద్రీకరించండి. ఇంట్లో వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత మిగతా టైంలో తల్లులు ఏం చేస్తారు? వాళ్ళని కేర్ తీసుకోవాలి. మీరు పేరెంట్స్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు చదువుతున్నారా లేదా అని అడగండి. వాళ్ళు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో అడగండి. ఎలాంటి సమాజంలో ఉందండి? గంజాయి తాగే బ్యాచ్, మందు తాగే బ్యాచ్, సిగరెట్ తాగే బ్యాచ్, పేపర్ తాగే బ్యాచ్. మీకు అమ్మాయిలంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయిలో ఉన్నాం. పిల్లలు ఎక్కడో వెళ్ళిపోయారండి, కంప్లైంట్ చేసే పోలీస్ స్టేషన్లో కేసులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికీ భద్రత ఎవరైనా చేపట్టి చేస్తాడా? మన ఇంటిని మనం కాపాడుకోవాలి. మన సమాజంలో ఉన్నామంటే ఆ సమాజాన్ని కాపాడాలి. మనం ఒక దేశంలో ఉన్నాము అంటే ఆ దేశ రక్షణ కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఇక్కడ ఉన్నప్పుడు బాధ్యతగా మీ అందరికీ లేదా బాధ్యత ఒక మంచికి సహాయం చేయండి, కానీ ఒక చెడుని ఎంకరేజ్ చేయవాలండి. ఎవరైనా సరే చెడుని ఎంకరేజ్ చేయవద్దు. చెడుని ఎంకరేజ్ చేస్తే చెడు చేసిన వాళ్ళంత పాపం మీకు కూడా ఉంటుంది. నోరిచ్చారుగా ఒక అమ్మాయి ఈవినింగ్ చేస్తుంటే మనకెందుకు మేము ఎందుకు ఊరుకుంటున్నాం? మన రోడ్డు మీద 4 గంటలు తగలేసి రెండోసారి వాడు ఎక్కడ ఆడపిల్లలు జోడి అమ్మ ఆడపిల్లలు అంటే ఎవరికి వాళ్ళు అభద్రత అభావంలో అమ్మ పొద్దున వాళ్ళ వచ్చి మన అమ్మాయి ఏమో చేస్తాడు. ఇది ఆలోచిస్తారు, కానీ రేపు ఆపోజిషన్లో మన అమ్మాయి అందరికీ ఎందుకు అనుకోవట్లేదు? చైతన్యం కావాలంటే ఇలా చెప్పుకుంటూ పోతే నా మనసులో ఉన్నటువంటి ఆవేదన 2 గంటలైనా చెప్పగలను. నాకు ఈ వేదిక ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. కొంచెం మెసేజ్ మీరు ఇచ్చినందుకు. ఒకవేళ ఎవరినైనా నొప్పించి ఉంటే నిజాలు తెలియచేయడానికే అన్నారు, కానీ వేరే ఉద్దేశం లేదండి. మన ఇంటి బిడ్డల్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడాలి, అలాగే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఈ దేశాన్ని పరిరక్షించాలని హిందువులంతా ఈ సమయంలోనే ఆత్మహత్యంగా ఉండి మన భారతదేశాన్ని కాపాడుకుందామనేటువంటి నినాదంతో జై భారత్ మాతా, జై జై. హలో, ధన్యవాదాలు.